ఆగమ్మా, కొంచెం బాగా నేను మాట్లాడలేరా నీతో పాటు అడ్డు కొంచెం మాట్లాడుతున్నారు కదా సార్. రీజన్ టాపిక్ మాట్లాడరే మీరు దించుతామని రీజన్ అది దించిన టాపిక్ లో రండి. మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్ మెడికల్ కాలేజీలు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది, కొన్ని 50% కంప్లీట్ చేయడం జరిగిందని మీరు చెప్తున్నారు. ఎస్, ఎప్పటి నుంచో ఉన్న ఉప్పాడ తీరం యొక్క మత్స్యకారుల యొక్క సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఈరోజు వచ్చిన సమస్య కాదు కదా అది. ఇప్పుడు నన్ను ఎవరైనా కానీ మా నాయకుడిని కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రమే నేను అడ్డుపడతా. వీలున్నంత వరకు ఒక మనిషిని మాట్లాడడం నా సంస్కారం కాదు, నాకు ఇష్టం కూడా ఉండదు. మీ నాయకుడిని ఎవరు మాట్లాడలేదండి, ఎవరు మాట్లాడారు మీ నాయకుడు? ఇంకా మళ్ళీ మీరు మాట్లాడితే చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఇది వదిలే మాత్రమే మాట్లాడతాను. టాపిక్ లోకి వచ్చేయండి. ఉప్పాడకు సంబంధించి అదే కొంచెం వస్తాను మీరు గమ్మ అంటే ఉప్పాడకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ఉంటుంది. ఉప్పాడ సముద్ర తీరం కోసుకుంటూ పోతుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేకమైనటువంటి డంపింగ్లు పెట్టి అక్కడ దించి ఆ రోడ్డును పొంచి చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆడిపోయి చూసుకొని వచ్చి మేము చేసినాం, మేరావులు పెట్టినాం, అది పెట్టాం, ఇది పెట్టాం అని చెప్తారు. అక్కడ చేసిన శ్రీకాకుళంలో ఉద్యానానికి సంబంధించి అక్కడ మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ అది కాదు సార్. ఇప్పుడు వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేయలేదు. మహాప్రభ మా సమస్య తీర్చండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడూ అది కోతలకు గురి అవుతానే ఉంటుంది. మీకు తెలిసినో లేదో నాకు తెలుసు, నేను చూసిన ఏరియా. నేను పిఠాపురం ఆ ప్రాంతానికి మొన్న కూడా పోయి వచ్చినాను, కావాలంటే ఫోటోలు కూడా పెడతా. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడు కోతకు గురి అవుతానే ఉంటుంది. కోతకు గురి కాకుండా నిలబెట్టేటంత సామర్థ్యం ఈ ప్రభుత్వాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు తలకిందుల పని ఇప్పటికిప్పుడే జరిగే పని కాదు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి అక్కడి నుండి వాళ్ళను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మార్చడమా, లేక ఆ ప్రాంతానికి చాలా దూరంగా తీసుకుపోయి ఏదన్నా కట్టించడమా, ఆ ప్రయత్నం చేయాల్సిన లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ప్లేసులు వేరే చోట కూడా ఇచ్చినారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద కాలనీ కూడా సపరేట్ కట్టించినారు. అది రకరకాలుగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికిప్పుడే జరుగుతుందని ఆయన చేయలేదా, ఈయన చేయలేదు. అది ఇప్పుడు ఎప్పటికప్పుడు కాబట్టి అది జరుగుతా ఉంది ఉప్పాడకు సంబంధించి. దానికి సంబంధించి ఇప్పుడు ఉప్పాడ అంతా అర్జెంట్ గా చేసేది, అర్జెంట్ గా అయిపోయేది కాదు. ఇక్కడ అర్జెంట్ గా అక్కడ కాలేజీలు నిలిచిపోతున్నాయి. కాలేజీలు నిలిచిపోతే అంటే ఇక్కడ సమస్యలు ఉంటాయి. పులివెందులకు ఆల్రెడీ 50 సీట్లు కేటాయించేటే మాకు వద్దని చెప్పి రాసి పంపించినారు. అక్కడ 50 మంది చదవాల్సినటువంటి వ్యక్తులు అక్కడ చదువుకుని పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో కష్టపడి నాయకులు పూర్తి అయిపోతాయి. ఈ కాలేజీలో పూర్తి చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు అనేక మంది మెడిసిన్ చేసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు వైద్యం దగ్గరగా ఉంటుంది. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచన ఆయన ప్రయత్నం చేసి ఆయన తీసుకొచ్చి విధాన్ని దగ్గరగా తీసుకురావాలని ఆలోచనలు పెట్టి ఇవన్నీ ప్రైవేట్ పరం చేసి ఇక్కడ రాష్ట్రంలో వైద్యం అంతా నారాయణకు చైతన్య కప్పు చెప్పేసినారు. ఇంకా ఈ మెడికల్ వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ కు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టించి ఊరికి వీళ్ళు కూర్చొని సంతకాలు పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని ఇంట్లో కూర్చునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నం కాదని ఎస్, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ మాట్లాడతాను మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళ పెద్దలకి కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఉప్పాడ తీర ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినంత మాత్రాన అది త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళు బాధపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక హామీ ఇవ్వటం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? సార్ ఇక్కడ సహజంగా గణపతి పూజకు ఒక మంత్రం ఉంటుంది, ఒక పూజా విధానం ఉంటుంది. అలాగే పెళ్లికి ఒక పూజా విధానం ఉంటుంది, సావుకు ఒక పూజా విధానం ఉంటుంది. కానీ అన్నిటికి ఒకటే మంత్రం ఉండదండి. కానీ వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ అరే ఉప్పాడ సమస్యల గురించి అసలు పవన్ కళ్యాణ్ గారు దేనికి వెళ్ళారు? అసలు ఉప్పాడ పరిసర ప్రాంతాల సమస్యలు ఏంటి మాట్లాడమంటే మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారు.
ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవుకు ఒక తోక ఏది అడిగినా అదే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పాడికి ఏం చేశారు సార్? లేదా సముద్రం కోతని ఎవరో సార్, నాకు రీసౌండ్ వస్తుంది సార్. ఎస్ మాకు బాగానే వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి మీరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరో ఏం చేయలేరు అన్నప్పుడు మరి వర్షాలు వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ట్రోల్ చేశారండి? పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా? వైసీపీ వాళ్ళు ఎందుకు ట్రోల్ చేశారు మరి? మీకు తెలియదు ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేసినప్పుడు సముద్రం కోత కోసేస్తుంది, పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదని? అరే మా రాజశేఖర రెడ్డి చేయలేకపోయాడు, మా నీలం సంజీవ్ రెడ్డి గారు చేయలేకపోయారు, మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేయలేకపోయారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, మా మిత్రుడు ఎన్టీ రామారావు గారు చేయలేకపోలేదు, నోడలేదే, ఊరుకోలేదే సార్. అక్కడ సమస్య ఏంటంటే ఒకటి సముద్రం కోత. నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను ఆ ప్రాంతం వాడిని. ఇంచుమించు ఒక అంటే ఒక 30 సంవత్సరాల నుంచి 1 కిలోమీటర్ వరకు కోత కోసుకుంటూ వచ్చేసింది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక ముంబై టైప్ లో గోడ కట్టాలి. గోడ కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి. కొన్ని 100 కోట్లు అవుతుంది. దానికోసం అప్రూవల్స్ తీసుకునే స్టేజ్ లో ఉన్నారు. ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చినాయి అంటున్నారు. 2-3 నెలల్లో స్టార్ట్ చేస్తారు కూడా వర్క్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళే సాధ్యతలు వర్క్ కంప్లీట్ అవుతాయి. దానికి ఆ ప్రాంతంలోనే ప్రజలంతా రుణపడి ఉన్నారు. మరొక సమస్య అంటే ఏంటంటే సార్, అక్కడ ఇప్పుడు ఆ దక్కన్ ఫార్మా అని అద్దరపేట, తుని తాలూకు అద్దరపేట దగ్గర పెట్టింది కానీ, లేదా తొండింగ్ మండలం పెరుమాలపురం దగ్గర పెట్టిన డివిస్ ఫార్మా వల్ల కానీ సముద్రం కలుషితం అయిపోతుంది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాల ఫ్యాక్టరీ అరవిందో కానీ ఎక్కడ ఉప్పాడికి దగ్గరలో, ఈ 3 వాటి వల్ల సముద్రంలోకి ఇలా వ్యర్థ జలం వదిలేయడం వల్ల సముద్రం కలుషితం అయిపోవడం వల్ల మా మత్స్యకారుల జీవితాలు, చేపలు అయ్యి చచ్చిపోవడం వల్ల మా చిన్న భిన్నం అయిపోతున్నాయి. 2 నెలలు మాకు తగిలి మా జీవితాలు పాడైపోతాయి. మా